హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా రెండు రాష్ట్రాల్లో చాలా కలకలం రేపుతుంది. సో చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఫోన్ ట్యాపింగ్కి గురయ్యారు. రీసెంట్గా ఏబిఎన్ న్యూస్ ఛానల్ అధినేత రాధాకృష్ణ గారు, ఆర్కే గారు, సో ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లు ఒక వార్త వచ్చింది. చాలా సంచలనమైన విషయాలు బయట కూడా పడ్డాయని చెప్తున్నారు. సో దాని గురించి రామోజీరావు గారి ఫోన్ ట్యాప్ అయింది, రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ అయింది, ట్యాప్ కాని ఫోన్ ఏది అనే పరిస్థితి ఉంది ఇప్పుడు స్టేట్లో. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలామంది మీద నిఘా పెట్టింది, వాళ్ళ ఆలోచనల మీద నిఘా పెట్టింది. వాళ్ళు ఎవరితో సంబంధాల్లో ఉన్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి కేవలం ట్యాపింగ్ మాత్రమే కాదు, వాళ్ళ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వ్యవహారం. దీనిలో సెలబ్రిటీస్కి సంబంధించి ఫోన్ టాక్స్ ఉన్నాయి. సమంత విడాకులకి కూడా ఈయనే కారణం, వీళ్ళ ఫోన్ ట్యాపింగే కారణం అన్న లెవెల్లో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వలన విడాకులు తీసుకున్నారనేది కొంచెం అతిగా వెళ్ళినటువంటి వార్త. సెలబ్రిటీస్ని కంట్రోల్లోకి తీసుకోవటానికి ఎవరినైనా సరే ప్రైవేట్ టాక్, వాళ్ళు ఎవరితోనో మాట్లాడింది రికార్డ్ చేసి మీరు ఇది మాట్లాడారు కదా అని చెప్పి ఇరికించటం, లొంగ తీసుకోవటం, ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. ఇప్పుడు ఆ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక సాఫ్ట్వేరే పట్టుకొచ్చింది కదా, పెగాసస్ అనేటువంటి పేరుతో ఒక సాఫ్ట్వేర్ పట్టుకొచ్చి అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని ఒక పెద్ద ఆందోళన జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కాలంగా ల్యాండ్ లైన్ రోజుల నుంచి ఉన్నటువంటి ఆరోపణ, ఈ రోజున కొత్తగా వచ్చిన ఆరోపణ కాదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉండగా తన ఫోన్ ట్యాపింగ్ అయిందని రాజీవ్ గాంధీ గారు కూడా ఒకసారి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు నిఘా పెడతాయి, ఎవరి మీదైనా నిఘా పెట్టి వాళ్ళ కదలికలు ఏమిటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయటం అనేది సహజంగా జరిగేది. అది ఈ నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం అనేది రాముడి కాలం నుంచి ఉంది. రామాయణంలో కూడా వేగులు వచ్చి చెప్తారు కదా, సీత గురించి ఒక చాకలి చెప్పడు ఇలా మాట్లాడుకున్నాడు, ఇలా మాట్లాడాడు అంటే ప్రజల్లో ఈ అభిప్రాయం ఉంది కాబట్టి దాన్ని గౌరవిస్తూ నేను మా ఆవిడ్ని పంపించేస్తున్నాను అడవులకి అని పంపించారు కదా అడవులకైనా. ఈ గూఢచారి వ్యవస్థ, వేగుల వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఇది ఎప్పటి నుంచో ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రపంచం అంతా ఫోనుల్లోనే బతుకుతోంది కాబట్టి ఈ ఫోన్ ట్యాప్ చేసి ఆ కాన్వర్జేషనల్ రికార్డింగ్స్ తన దగ్గర పెట్టుకుంటే బెదిరించడానికి అవకాశం ఉంటుంది, లొంగ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏం చేయడానికైనా ఒక అవకాశం ఉంటుంది డెఫినెట్గా. చాలామంది ఫోన్లు ట్యాప్లో ఉన్నాయి. కేవలం ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లు మాత్రమే కాదు, అనేక మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. కొత్త వ్యవహారం కాదు, రకరకాల పేర్లతో చేస్తున్నారు. ఏదో రాజకీయంగా అంటే పొలిటికల్ సస్పెక్ట్స్ అని వాళ్ళ దగ్గర ఒక లిస్టు ఉంటుంది. ఆ పొలిటికల్ సస్పెక్ట్స్ తాలూకా మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు స్కాన్ చేసి రిపోర్ట్ రాసుకుంటారు. ప్రతి 3 నెలలకి రివ్యూ జరుగుతుంది. ఇది అధికారికంగా జరిగే కార్యక్రమం. సీఎంగా కేసీఆర్ ఉన్నా అదే జరుగుతుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉండుంటుంది. అదే జరుగుతుంది, వాళ్ళ ప్రోగ్రామ్ అది, వాళ్ళ ఉద్యోగాలు అవి. అందులో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ఇంకా కొనసాగుతోందా? లేదు మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేవు అని ఏదైనా ప్రకటించగలరా రేవంత్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి, ఇక్కడ జరిగాయి, జరుగుతాయి కూడా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ గొడవలు జరిగినాయి. ఏం సాధిస్తారు దీని ద్వారా? ఎవరితో సంబంధాల్లో ఉన్నారు? ఇప్పుడు ఓటుకు నోటు కేసుకి ఉన్నటువంటి ఆధారం ఏమిటి? ఫోన్ ట్యాపేగా. ఒక ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి రేవంత్ రెడ్డి అక్కడ ఉండగా
చంద్రబాబు నాయుడు ఆ ఓటు వేయాల్సినటువంటి ఎమ్మెల్యేతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అతని సహకారం కోరుతూ మాట్లాడిన పద్ధతి కదా. దానిలో వాయిస్ చంద్రబాబుదే అని కూడా కన్ఫర్మ్ చేశారు కదా నిఘా వ్యవస్థలు. లక్కీగా ఆయన అరెస్ట్ కాలేదు, ఆ కేసులో ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు కాబట్టి అలా అది నేరం అవునా కాదా అనే సందిగ్ధావస్థలో ఉంది. కానీ సీరియస్గా ఆ కేసు మూవ్ అయితే ఏంటి పరిస్థితి? రేవంత్ రెడ్డి చంద్రబాబుది ఇద్దరూ లోపలికి వెళ్ళే అవకాశం ఉన్న కేసు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ పర్సనల్ ఏరియాలోకి వచ్చి జనాల్ని నిఘా వేయటము, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నం చేయటము, ఇది దుర్మార్గమే. ఇది పర్సనల్ ప్రైవసీని ఇబ్బంది పెట్టే వ్యవహారం. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఫ్రీ విల్ ఉంటుంది ఎవరికైనా. ఆ ఫ్రీ విల్ మీద ఉక్కుపాదం పెట్టడం ఇది. స్వేచ్ఛగా మీరు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాట్సాప్ ఇవి ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళు ఒక చోట కలుసుకుని ఉద్యమం చేద్దాము అని చెప్పి ఒక ట్రేడ్ యూనియన్ వాళ్ళు వాళ్ళ మెంబర్స్ అందరికీ వాట్సాప్ మెసేజ్ పెట్టారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులకి ఎలా తెలిసింది? వీళ్ళు పర్మిషన్కి అప్లై చేయడం లాంటిది కూడా చేయలేదు. సడన్గా కొంతమంది అక్కడ అసెంబ్లీ అయ్యి ఒక చిన్న ఊరేగింపు చేద్దాం అనుకున్నారు, ఒక నిరసన కార్యక్రమం. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ పోలీసులు ఉంటే వీళ్ళు షాక్. ఏంటి జరిగింది, ఎలా తెలిసింది వీళ్ళకి సమాచారం అని? వాట్సాప్లో కదా మీరు సమాచారాలు అందిపుచ్చుకుంది, అది చాలు మాకు, మీరు మా పరిధిలో వచ్చేసారు, అందుకని మేము వచ్చి ఇక్కడ నుంచున్నామని చెప్పారు. అది ఇది చాలా వ్యవహారాల్లో జరుగుతుంది. ఫేస్బుక్లో రాస్తున్నారు చాలామంది, అలాగే ట్విట్టర్లో రాస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ తమ అభిప్రాయాలు చెప్తున్నారు, యూట్యూబుల్లో అక్కడ. ఇది మొత్తం అబ్జర్వేషన్ జరుగుతోంది అనే జ్ఞానం ఉండాలి మాట్లాడే వాళ్ళకి, రాసే వాళ్ళకి. వీటన్నిటి మీద ఒక నివేదికలు తయారవుతాయి ప్రతి 3 నెలలకి. ఎవడు ప్రమాదం, ఎవడు కాదు, ఎవడు ఏ అభిప్రాయాలను పంపు చేస్తున్నాడు సమాజంలోకి, ఎవరికి వ్యతిరేకంగా పంపు చేస్తున్నాడు, వీడి వలన రాజకీయంగా మనకు జరిగే నష్టం ఏమిటి, వీడిని కంట్రోల్ చేయటం ఎలా దాకా అధ్యయనం జరుగుతోంది. ఇందులో భాగంగా నిఘా వ్యవస్థ పరిధిలో లేనివాడు అంటూ ఎవడూ లేడు. పర్టికులర్గా రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి పొలిటికల్ లింక్స్, అలాగే ఆయనకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు, ఆయన తెలంగాణ వాడే, ఎప్పుడో మైగ్రేట్ అయి వచ్చినటువంటి ఆంధ్ర కుటుంబానికి చెందినటువంటి తెలంగాణ వ్యక్తి రాధాకృష్ణ. ఆయన తెలుగుదేశం పార్టీకి బ్రెయిన్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే తెలుగుదేశం పార్టీ గెలుపుకి సాయశక్తులా కృషి చేస్తున్నటువంటి పేపర్ ఆంధ్రజ్యోతి, ఆయన ఛానల్ ABN. కాబట్టి తెలుగుదేశం పార్టీ మనిషే కదా ఇప్పుడు అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అవడం వెనకాల చంద్రబాబు గారి చాణక్యం నడిచింది అని కూడా అంటున్నాం కదా. ఈ ప్రాసెస్లో ఈ అటాక్ జరుగుతోంది బీఆర్ఎస్ మీద ఇప్పుడు. ఏది ఫోన్ ట్యాపింగ్ వివాదం. ఈ వ్యవహారాలన్నింటిలో ఇప్పుడు రేవంత్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉండేవాడు రాధాకృష్ణ. అనేక ఇంటర్వ్యూలు చేశాడు ABNలో రేవంత్ రెడ్డితో. రీసెంట్ గా సీఎం అయిన తర్వాత కూడా రోజు వెళ్ళి ఆయనతో మాట్లాడించి తన ఛానల్లో పెడుతున్నాడు ఆయన. ఈ లెవెల్ సంబంధాలు ఉన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనేటువంటి కుతూహలం అప్పటి అధికార పార్టీకి ఉంటుంది కదా న్యాచురల్గా, వీళ్ళ వ్యూహాలు ఏమిటి అని తెలుసుకోవటానికి. అందుకని డెఫినెట్గా రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ పెట్టి ఉండొచ్చు. వీళ్ళు ట్యాప్ ఉంది అనే విషయం తెలిసి వేరే ఫోన్స్లో మాట్లాడతారు, వేరే పద్ధతుల్లో మాట్లాడతారు, వేరే పద్ధతుల్లో కమ్యూనికేట్ చేస్తారు. సాధ్యమైనంత వరకు నేరుగా కూర్చొని మాట్లాడుకుంటారు. ఫోనుల్లో కీలకమైనటువంటి సమాచారం బట్వాడా చేయటం క్షేమకరం కాదు అనే విషయం చాలా కాలం క్రితమే, దాదాపు 30 ఏళ్ల నుంచి దేశపు రాజకీయ నాయకులకి అందరికీ స్పష్టంగా తెలుసు. అందుకని ఈ ఫోన్ టాక్ వీడియోస్ అంటే ఫోన్ టాక్ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పినంత మాత్రాన భయపడిపోతారు జనాలు అనే పరిస్థితి అయితే లేదు. కానీ అది తప్పే.
దానికి సీరియస్గా కోర్టు అవతల వాళ్ళ ప్రైవసీని నువ్వు ఎలాగా దానిలోకి వెళ్ళి నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు, అందులో చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ మేము సేవ్ చేస్తున్నాం, దీన్ని జాగ్రత్త చేస్తున్నాం, ఈ సమాచారాన్ని ఎటువంటి చౌర్యానికి అవకాశం లేని పద్ధతిలో మేము కాపలా కాస్తున్నాం అని చెప్పి ఒక మెసేజ్ ఉంటుంది. అది వాస్తవం కాదు అనేది అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాట్సాప్ చాట్స్ ఆధారంగా జరిగినటువంటి అరెస్టులు కూడా ఉన్నాయిగా మన దగ్గర. అందుకని ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ పద్ధతి మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పర్టికులర్గా పర్సనల్ ప్రైవసీకి సంబంధించి, ఫ్రీ విల్కి సంబంధించి ప్రభుత్వాలు ఈ అణచివేత పద్ధతుల్లో వెళుతున్నాయి అనే ధోరణిలో ఒక ప్రజాస్వామిక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు ఈ ఫోన్ ట్యాప్ పేరుతో ఒక వేరే గొడవ చేసి, అంటే మా ఫోన్లు ట్యాప్ చేస్తారా అనే గొడవే తప్ప అసలు ఫోన్ ట్యాపింగ్ తప్పు, దాని మీద ఒక విధానపరమైనటువంటి ప్రోగ్రాం ఉండాలని అందరినీ కలుపుకుని ఏదైనా ప్రోగ్రాం చేసే ఆలోచనతో ఉందా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ కానీ ఆ ప్రోగ్రాంలో ఉన్నారంటే లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి తెస్తున్న పార్టీలు ఇదే చేస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చేస్తోంది సీరియస్గా. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా అదే చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్లు, వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియాలో ఎవడ ఎలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం రాస్తున్నాడు, ఈ నిఘా చాలా పెద్ద స్థాయిలో నడుస్తోంది. ఇటువంటి నిఘా ఉండకూడదు అని ఒక పెద్ద ఉద్యమం చేయడానికి ఐక్య సంఘటన కట్టే ఆలోచనతో వీళ్ళు ఎవరు లేరు. ఏది మా మీద మా ఫోన్లు ట్యాప్ అయినాయని ఏడుస్తున్న రామోజీరావు కానీ, లేకపోతే రాధాకృష్ణ కానీ, లేకపోతే మరో పొలిటీషియన్ కానీ, సినిమా ఆర్టిస్టులు కానీ, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సమంత కానీ మరొకళ్ళు కానీ వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్తున్నారు కదా, వాళ్ళు కానీ ఎవరికాడికి పర్సనల్ ఎజెండాలు ఉన్నాయి. ఈ పర్సనల్ ఎజెండాతో పర్సనల్ పర్సెప్షన్లో నుంచి మాట్లాడుతున్నారు. కానీ దీని వెనకాల జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రజాస్వామిక ఉల్లంఘన గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళు కూడా అదే చేస్తారు కాబట్టి. అందుకని ఈ విమర్శలన్నీ రాజకీయ కోణంలోనే చూడాలి. అది రాధాకృష్ణ అయినా, రామోజీరావు అయినా, మరొకడైనా. చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్లు అయినాయి అని కూడా ఉంది కదా. సినిమా యాక్టర్లను బెదిరించి వాడుకునే ప్రయత్నం చేశాడని కదా ఆయన మీద ఎలిగేషన్, కేటీఆర్ మీద. కేటీఆర్ని ఈ అకౌంట్లో లోపలేసా. ఇప్పుడు నిన్న కేశవరావు గారి కుమార్తె బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తూ ఆవిడ రాసినటువంటి, కేసీఆర్కి రాసినటువంటి లెటర్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ప్రస్తావించింది. ఆవిడ ప్రస్తావిస్తూ ప్రధానంగా కుటుంబ పాలన, దాంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగు, అవినీతి ఇవన్నీ ఉండటం వల్ల నేను బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పింది ఆవిడ. ఓకే, కావ్య. ఇదే మాట్లాడుతున్నారు అందరూ. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఇష్యూగా మారుస్తున్నారు. కానీ ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించే ఆలోచనలతో ఎవడు లేడు. ప్రతి ఒక్కడు ఒక రాయేసి తామేదో, అంటే వాళ్ళని కేసీఆర్నో కేటీఆర్నో తిట్టడం ద్వారా ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు ఈ కేసులో అని కూడా ప్రచారం జరుగుతోందిగా. లోపలికి వెళ్ళబోతున్నాడు ఆయన. తర్వాత నెక్స్ట్ అకౌంట్లో ఈ ధరణి పోర్టల్, ఈ వివాదాల్లో కేసీఆర్ గారు కూడా లోపలికి వెళ్తాడని వినిపిస్తోంది ఆల్రెడీ ఒక అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ నాది జరిగింది అని వీళ్ళందరూ ఇంకా పేర్లు వస్తాయి. ఇంకా అనేక పేర్లు బయటకు రాబోతున్నాయి. చూద్దాం. ఈ లిస్టు చాలా పెద్దదే. ఈ ఫోన్ ట్యాపింగ్ నిరంతర ప్రక్రియ. అది ఇప్పుడు ఫోన్ ట్యాప్ కావట్లేదా వీళ్ళందరివి అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలా ఫోన్లు నిఘాలో ఉన్నాయి. మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు, మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్లో ఉన్నాయి. బయట రాజకీయ విశ్లేషణలు చేస్తున్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్లో ఉన్నాయి. వాళ్ళు ఎవరితో సంబంధాల్లో ఉన్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వీళ్ళు బయట మాట్లాడిన ప్రతి మాటకి సంబంధించిన ఒక
పరిశీలన జరిపి ఒక నివేదిక, ప్రతి మాట మీద ఒక నివేదికలు రాసేవాళ్ళు ఉన్నారు అక్కడ ఇంటెలిజెన్స్ దీనిలో. సో ప్రపంచం మొత్తం సర్వేలెన్స్లో ఉంది. మనం ఏం తప్పు మాట్లాడట్లేదు అనుకుని బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మాట్లాడటమే, అది ఒకటే మార్గం. రెండోది, ఇది మా పర్సనల్ ప్రైవసీని మీరు రోడ్డు మీదకి లాగుతున్నారు, ఇలాంటివి పీకేయాలని ఒక విస్తృత స్థాయి ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలిగే పరిస్థితి ఉంటే చేయాలి, లేదంటే మాట్లాడకూడదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.